ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః యావత్ సృష్టికి రచనాకారుని యొక్క ఏకైక సర్వవ్యాపి ప్రతినిధినైనందువల్ల నేను కూడా స్వయంగా రచనాకారుడనే. నేను ఓంకారాన్ని. రాజగురువు ధూర్జటి ఆదేశానికి కట్టుబడిన మహారాజు వజ్రసేనుడు మహారాణి సుమతిని వారి నవజాత శిశువును మహామంత్రితో పాటు అడవిలోకి పంపివేస్తాడు. ఆకాశం నుండి ఆ దృశ్యాన్ని చూసి దేవర్షి నారదుడు ఆశ్చర్యచకితుడవుతాడు. కానీ పరమేశ్వరుని ఆజ్ఞను పాటించిన నారదుడు సుమతికి తన శాయశక్తులా సహాయం చేయాలని నిశ్చయించుకుంటాడు. సుమతిని పరిత్యజించిన కఠోర వార్తను వినిపించి మహామంత్రి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు బాలబ్రహ్మచారి వేషాన్ని ధరించి నారదుడు శివాలయంలో ప్రవేశించి అసహాయురాలైన సుమతికి ఓం నమః శివాయ అనే మహామంత్రాన్ని జపించమని ఉపదేశిస్తాడు. నారదుడు చెప్పిన మీదట సుమతి 16 సోమవారాల వ్రతాన్ని చేస్తానని ప్రతిజ్ఞ చేస్తుంది. సుమతికి ఆశ్రయానికై ఒక శివభక్తుని ఇంటికి వెళ్లే ముందు నారదుడు సుమతి యొక్క క్షయరోగగ్రస్తుడైన బాలునికి భద్రాయు అని నామకరణం చేస్తాడు.
నమః శివాయ. చూడండి, రైతులు ధాన్యంలో మన వాటా వేశారా లేదా? శెట్టి గారు, మన రైతులందరూ చాలా నిజాయితీ గలవారు. చెప్పకుండానే వారు గింజలు గోదాములకు పంపించేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ రైతు నుంచి కూడా మనకు రుణశేషం అనేది లేనే లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివచరణ శెట్టి గారు, తమరి కీర్తి సదా పెంపొందుగాక. ఓం నమః శివాయ. శివచరుని గృహానికి తమకి స్వాగతం. శ్రీ శివచరణ శెట్టి గారు, పరమేశ్వరునికి మీపై అపార కృప ఉంది. దానవీర రూపులుగా తమరి కీర్తి దూర దూరాలకు వ్యాపించింది. తమరి కీర్తిని వినే మేము మీ వద్దకు వచ్చాం. తమరు? నేను బ్రహ్మచారి శివనందను. ఇక ఈమె దుఃఖంలో ఉన్న మా సోదరి సుమతి. అయితే మీరు కూడా మాలాగే శివభక్తులన్నమాట. మీరు ఇచ్చట నుండి నిరాశపడి వెళ్ళకూడదు. చెప్పండి, నేను మీకు ఏం సహాయం చేయగలను? ఈ దుఃఖితురాలైన మా సోదరిపై కృప చూపి మీ ఇంట్లో ఆశ్రయం ఇయ్యండి. నేనొక సర్వసంగ పరిత్యాగినైన బ్రహ్మచారిని. ఈ విషయంలో ఈమెకు తమరు సహాయం చేయగలిగినంతగా నేను మరి చేయజాలను. ఏమిటి సంగతి శెట్టి గారు? ఇంత పెద్ద దానవీరుడు అనిపించుకున్న పిమ్మట కూడా మీరు ఈ నిరాశ్రితురాలికి ఆశ్రయమీయలేరా? సామాజిక నీతి నియమాలను అనుసరించి నేను ఒక పరస్త్రీకి నా ఇంటిలో ఆశ్రయం ఇయ్యడానికి అసమర్థులను బ్రహ్మచారి. తమరు ఈమె నివాసానికై ఏర్పాటు ఇంకెక్కడైనా చేయండి. నేను ఇక ఎటువంటి సహాయాన్నైనా చేయడానికి సిద్ధమే. నా ఇబ్బందిని గ్రహించగోరుతాను. శెట్టి గారు, మీరు మా యొక్క ఆశలన్నిటినీ త్రుంచివేసి ఈ నిస్సహాయురాలను దుఃఖ సముద్రంలో పడేశారు. ఈ నిరాశ్రితురాలు మీ ఇంటిలో ఒక మూల పడి ఉండగలదు. మాకు కూడా కొంత పరువు ప్రతిష్టలు ఉన్నాయి బ్రహ్మచారి. అటువంటి ప్రతిష్టకు విరుద్ధంగా నేను ఎటువంటి కార్యాన్ని చేయజాలను. ఒకవేళ నేను అలా చేస్తే వేరొకరికి ఏ విధంగానూ సహాయం చేసే పరిస్థితిలో ఉండలేను. క్షమించండి, క్షమించండి. ఈ విషయంలో మాత్రం నేను ఏ సహాయమూ చేయలేను. పద సోదరి సుమతి, ఒక శివభక్తుడే ఇంకొక శివభక్తునికి సహాయం చేయలేకపోతే ఏమనుకోవాలి? ఒక్కటే మాట, నీ యొక్క దుర్భాగ్యం చాలా కఠోరమైందని. ఓం నమః శివాయ. ఒక ఉపాయం ఉంది బ్రహ్మచారి. ఏమిటది? నా ధర్మపత్ని ఈమెకు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకున్నట్లయితే నేను మీ మాటను తప్పక ఒప్పుకోగలను. ఆమె గర్భవతి కూడాను. ఈ సమయంలో ఆమెకు ఒక ఆడమనిషి సహాయం తప్పక అవసరం ఉంటుంది. రండి నాతో పాటు. ఓం నమ శివాయ ధారావాహికను వీక్షించండి. వెండి వెన్నెల ప్రపంచం సికింద్రాబాద్ అక్షయ జ్యువెలర్స్ వారు అందించే వెండి నాణాన్ని ప్రతిరోజు గెలుచుకోండి. ఈనాటి మా ప్రశ్న: సుమతికి ఆశ్రయమిచ్చిన శివభక్తుడు ఎవరు? ఏ శివచరణ శ్రేష్ఠి, బి సుబ్రహ్మణ్య శ్రేష్ఠి, సి గణపతి శ్రేష్ఠి. సరైన సమాధానాన్ని ఓఎంఎస్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి, ఎపిసోడ్ నెంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి, సరైన సమాధానాన్ని టైప్ చేసి 5600-635 కి SMS చేయండి. ఓం నమః శివాయ.